నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్సీసీ పీఎం ర్యాలీ పాల్గొన్న ప్రధాని మోదీ ఆకట్టుకున్న విన్యాసాలు. రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ముఖ్యమంత్రి. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామన్న చంద్రబాబు నాయుడు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి. పవిత్ర సంగమంలో పుణ్య స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేసిన అమిత్ షా. ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి సమీక్ష. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తామన్న చంద్రబాబు నాయుడు. భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇంట్రాడేలో 900 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. యువశక్తి వికసిత భారత ఇతివృత్తంతో ఢిల్లీలోని కరియప్ప పరేడ్ మైదానంలో ఈరోజు నిర్వహించిన ఎన్సీసీ పీఎం ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబూని భారత యువశక్తిని ప్రపంచానికి చాటేలా మైదానంలోకి కెరిసిన ఎన్సీసీ కేడెట్లు యువ అతిథులకు ఓపెన్ టాప్ వాహనంలో కథలతో ప్రధాని అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. 18 మిత్ర దేశాలకు చెందిన 144 మంది క్యాడెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. పలువురు ఎన్సీసీ క్యాడెట్లను ప్రధాని మెడల్స్తో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్లోని యువతకు ఎన్సీసీ నిరంతర ప్రేరణగా నిలిచిందన్నారు. ఎన్సీసీ కేడెట్ల దృఢ సంకల్పం, సేవా తత్పరతకు యావత్తు భారతదేశం గర్విస్తోందన్నారు. భారత యువ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్ర వంటి అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. कैडेट्स का भी स्वागत करता हूं. देश भर से जुड़े मेरा युवा भारत, माय भारत के साथियों का भी मैं अभिनंदन करता हूं. साथियों, रिपब्लिक डे परेड में सिलेक्ट होना अपने आप में एक अचीवमेंट है. इस बार की परेड इसलिए भी खास थी क्योंकि हमारे गणतंत्र ने 75 साल पूरे किए. दोस्तों, ये यादें जीवन भर आपके साथ रहने वाली है. भविष्य में आप जरूर याद करेंगे कि जब गणतंत्र के 75 साल पूरे हुए थे तब हमने परेड में हिस्सा लिया था. जिन साथियों को बेस्ट कैडेट्स का अवार्ड मिला है उनको भी मेरी ओर से ढेर सारी बधाई. यहाँ एनसीसी के कई अभियानों को मुझे फ्लैग करने का अवसर मिला. एनसीसी के ऐसे प्रयास भारत की धरोहरों को एस्पिरेशन से जोड़ते हैं. मैं इन अभियानों से जुड़े कैडेट्स को कामनाएं देता हूं. साथियों, जिस कालखंड में देश आजाद हुआ, एनसीसी की शुरुआत भी उसी समय हुई. एक तरह से आपके संगठन की यात्रा देश के संविधान से भी पहले शुरू हुई. 75 वर्षों के गणतंत्र में भारत के संविधान ने हर समय देश को लोकतांत्रिक प्रेरणा दी, नागरिक कर्तव्यों का महत्व समझाया. इसी तरह एनसीसी ने भी हर समय भारत के नौजवानों को राष्ट्र निर्माण की प्रेरणा दी और उन्हें अनुशासन का महत्व समझाया. రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అందించారు. నీతి ఆయోగ్ నివేదికను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 6,33,568 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా 4,10,000 ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో పాటు మెరుగైన పాలన అందిస్తామన్నారు. వీళ్ళు ఫిజికల్ హెల్త్, మనమందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం. ఓవరాల్ చెకప్. ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు
మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఎలాంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్గా చేసుకుంటే ఫర్దర్గా ఆరోగ్యం డిట్రీ కాదు. ఫస్ట్ టైం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు 30 ఏళ్ళైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి 94, 95 ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది. ఎవరైనా రాజకీయ నాయకులు పాలసీ మేకర్స్గా ఉండేవాళ్ళు కానీ జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసరం, దేశ అభివృద్ధి కోసరం, ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. బట్ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ ఈరోజు రివైవల్లో ఉన్నాం. తప్పకుండా చేస్తాం. చేసిన తర్వాత సంపద పెంచుతాం, పెరుగుతుంది. పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది, ప్రజలకే వస్తుంది. చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం. ఒక సుస్థిరమైన పాలన ఉండాలి, ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి. 2019 తెలుగుదేశం పార్టీ గెలిచి 13.5, 15% కానీ గ్రోత్ వచ్చుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఆ రోజు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చేది. ఏది ఏమైనా నేను ఇవన్నీ పదే ఎందుకు చెప్తున్నానంటే రోజు రోజుకి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అవన్నీ అందరూ కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 2025కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కుంభమేళాలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు బాబా రామ్దేవ్ కూడా పుణ్యస్నానం ఆచరించారు. గంగా, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద అమిత్ షా సాధు సంతులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. అనంతరం అమిత్ షా సాధు సంతులతో సమావేశమయ్యారు. మరోవైపు ఈరోజు మహాకుంభమేళాలో ధర్మ సంసద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళా వైభవోపేతంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మొత్తంగా 45 రోజుల పాటు ఈ కుంభమేళా జరగనుంది. విదేశాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయనించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గుంటూరులో ఈరోజు రాష్ట్ర బీసీ మంత్రుల అభినందన సభలో మంత్రి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. అంకుర పరిశ్రమల ఏర్పాటు దిశగా యువతను ప్రోత్సహించాలన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, ఎస్ సవిత పాల్గొన్నారు. అది వేరే కులాలకు మన బలం చూపించడం కాదు, మన కులంలో మన బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అప్పుడప్పుడు ఆ బలం చూపించాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈసారి పడే పునాదులు మనం ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసినందుకు కాదు, మనమే కంపెనీలు వ్యవస్థాపకులు అవ్వడానికి ఈ రోజు పునాదులు పడాలి. దాని వైపు మనం అందరం కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక నాయకత్వం ముందుకు ఈ రోజు వచ్చిందనంటే
దానికి కారణం యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారని ఏ బీసీ సభ జరిగినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కూడా చక్కగా చదివించండి. రేపు కావాల్సింది వాళ్ళకి ఆస్తులు కాదు, వాళ్ళకి మంచి విద్య వాళ్ళందరికీ కూడా ఆస్తి కాబోతుంది. మంచి విద్య ఉంటే, మంచి పునాది ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళే అవకాశం ఈ రోజు ఉండే ఆధునిక ప్రపంచం వాళ్ళందరికీ కూడా కల్పిస్తుంది. కాబట్టి ఎంత కష్టమైనా సరే చదువుకునే వయసులో ఉన్నటువంటి మీ పిల్లలకి మరింత ఎలా చదివించగలమనే ఆలోచనతో మీరందరూ కూడా వాళ్ళకి చదివించండి. ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు అన్వేషిస్తున్నా వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టే ఆలోచనల్ని మీరందరూ కూడా తల్లిదండ్రులుగా వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలి. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలనేదే ప్రభుత్వ ఆశయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతి కుటుంబంలోనూ ఏఐని విరివిగా ఉపయోగించుకునేలా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల ప్రభుత్వ పనితీరు వేగవంతమవుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. దీని ద్వారా సత్ఫలితాలు సాధిస్తామన్నారు. సమస్యలను సైతం వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు. 15% వృద్ధి సాధనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలన్నీ పనిచేయాలన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పీసీపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 2 కోట్ల రూపాయలతో నిర్మించిన సిమెంటు రోడ్లను ప్రారంభించడంతో పాటు కస్తూరిబా విద్యాలయం, సచివాలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కంచర్లపాలెం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో 4,000 ఎకరాలలో రిలయన్స్ సంస్థ రానుందని, దీనివల్ల ఆ ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. ప్రభుత్వం వచ్చి 8 నెలలు కూడా పూర్తి కాకముందే 2 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లని నిర్మించి ప్రారంభించుకోవడం అభినందించదగ్గ విషయం. చాలా కాలం మేము గ్రామాలకు వచ్చి 70-80 సంవత్సరాల తర్వాత మా ప్రాంతాల్లో ఈ రోడ్లు రావడం అనేది వాళ్ళ యొక్క ఆనందాన్ని చూస్తుంటే ఇదే ఉత్సాహంతో నియోజకవర్గం మొత్తం కూడా పూర్తి చేసే విధంగా మన ఎమ్మెల్యే గారి చొరవ ఉంది. భవనాలకు కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఆ మెనూ విషయంలో కావచ్చు, శ్రద్ధలో కాదు, ఎందువల్ల చేశారు, ఈరోజు మెనూ ప్రకారమే చేస్తామన్నారు. పిల్లలు కూడా చాలా రుచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటే మా విద్యాశాఖ మంత్రి యువగళం పాదయాత్రను చేపట్టి నేటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతా ఉంది. కనిగిరి ప్రాంతంలో కూడా కొండేపి కనిగిరి ప్రాంతాల్లో కూడా వారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఫలితమే ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన పోయి అభివృద్ధి సంక్షేమాన్ని చూసే పరిపాలన వచ్చింది. ఈ పరిపాలనలో దావోస్ నుంచి కూడా లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని రావడం జరిగింది. కనిగిరి ప్రాంతంలో రిలయన్స్ కంపెనీ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ 4,000 ఎకరాల్లో మనం ప్లాంట్లు పెడతా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా కూడాను IIITని పట్టాలు ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రైల్వే ట్రాక్ విషయంలో కానీ ఇవన్నీ కూడా పురోగతి రావటం, రోడ్లు కూడా రావటం మన ఎన్డీఏ ప్రభుత్వం చొరవ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ప్రభుత్వం యొక్క చొరవతో ముందుకెళ్తున్నాం అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం.
కేంద్ర ప్రభుత్వం బాలికల సంరక్షణ, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావోకు స్ఫూర్తిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు నేటి బాలికలు. ఆ కోవలోకి వస్తారు విశాఖపట్నానికి చెందిన గ్రీష్మ. ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు స్కేటింగ్లో దూసుకు వెళ్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 136 మెడల్స్ను అందుకుని అందరి మన్ననలు పొందుతోంది గ్రీష్మ. మరో అడుగు ముందుకు వేసి దేశభక్తి, అంకిత భావంతో ఎన్సీసీలో అందరి మన్ననలు పొంది 2వ ఆంధ్ర బాలికల బెటాలియన్ విజయనగరం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా రక్షా మంత్రి ప్రశంసా పత్రును అందుకుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్భవన్లో జరిగిన ఎట్ హోంలో ఆతిథ్యాన్ని అందుకుంది. ఈ సందర్భంగా గ్రీష్మతో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దామా. భావం వారిలో కలిగే విధంగా చిరుత పులిలా విజృంభించి చదువులోనే కాకుండా క్రీడల్లోనూ, స్కేటింగ్లోనూ, అదేవిధంగా ఎన్సీసీలో కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న గ్రీష్మ రాష్ట్ర గవర్నర్ గారి ఎట్ హోమ్ కార్యక్రమానికి ఒక గెస్ట్గా హాజరైన గ్రీష్మ ఈరోజు ఈ ప్రత్యేకమైన ఫేస్ టు ఫేస్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి మన ముందుంది. గ్రీష్మ, చదువుతో పాటు ఎన్సీసీలో కూడా నీకు ఉత్సాహం కలగడానికి, ఈ రంగంలో ప్రవేశించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? నీకు దీని వెనక ఏమైనా ఇన్స్పిరేషన్ లాంటిది ఏమైనా ఉందా? మా అమ్మగారు కూడా నేషనల్ క్యాడెట్ కార్ప్లో ఒక ఇది అనమాట. సో షీఈ్ ఆల్సో క్యాడెట్. ఒకప్పుడు తను కూడా తన స్టోరీస్ అన్నీ చెప్పేది, ఎలా ఆవిడ ఫైరింగ్లో ఢిల్లీకి వెళ్ళారో అవన్నీ. అది చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అవి విన్నాక నాకు కూడా క్యాడెట్ అవ్వాలనిపించింది. మా స్కూల్లో సెలెక్షన్స్ అవుతున్నాయని తెలిస్తే పాల్గొన్నా. అండ్ ఫస్ట్ ట్రయల్లోనే ఐ గాట్ సెలెక్టెడ్ అనమాట. ఒక ఎన్సీసీలోనే కాకుండా ఇంకా మిగతా రంగాల్లో స్కేటింగ్లో కూడా నీకు ప్రావీణ్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. నేను 2023లో ఏషియన్ గేమ్స్ అయింది కదా హాంగ్జూలో, అందులో పార్టిసిపేట్ చేశాను. నాకు 6th పొజిషన్ వచ్చింది. అండ్ ఆల్సో అదే ఇయర్ ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అందులో ఒక గోల్డ్ ఇంకా 2 సిల్వర్ మెడల్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా నాకు మొత్తం కలిపి టోటల్ స్కేటింగ్లో 136 మెడల్స్ ఉన్నాయి. మరోవైపు భారత్ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున రక్షా మంత్రి ప్రశంసా పత్ర, ఈ ప్రశంసా పత్రం వెనుకున్న విషయాలను గురించి ఎలా వచ్చిందంటే, నేను ఒక ఎన్సీసీ క్యాడెట్ అవ్వడమే కాకుండా స్కేటర్ని, అందులో నాకు ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్ట్రా మెరిట్స్ వల్ల వచ్చింది. ఏమైనా సోషల్ హెల్ప్, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఇస్తుంటారు ఈ కార్డ్ ఇంకా పదక్. సో నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు నేను స్కేటింగ్ జాయిన్ అయ్యాను అనమాట. సో శివాజీ పార్క్లో పిల్లల్ని స్కేటింగ్ చేయడం చూసి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తే మా పేరెంట్స్ నన్ను అందులో జాయిన్ చేశారు. ఈ విశేషమైన రక్షామంత్రి ప్రశంసా పత్రాన్ని తీసుకోవటం, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి నుంచి పిలుపు రావటం, ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొవటం గురించి గ్రీష్మ నీ అనుభూతిని తెలియజేస్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఆనందంగా అనిపించింది. అక్కడ గవర్నర్, డిప్యూటీ సీఎం ఇంకా పెద్దలందరితో పాటు కలిసి ఈ ఈవెంట్లో పాల్గొనడం. అండ్ మేమందరం అక్కడ కూర్చుండగా గవర్నర్ అందరి టేబుల్స్కి వచ్చి అందరినీ పలకరించారు. మా టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ సర్టిఫికేట్ని చూపించి నాకు కమెండేషన్ కార్డ్ వచ్చిందని చెప్పగానే అతను కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యి కంగ్రాచులేట్ చేశారనమాట. ఎన్సీసీకి సంబంధించిన ఈవెంట్స్లో పాల్గొంటూ ముందుకి నీ పయనాన్ని విజయం వైపు కొనసాగిస్తున్నావు. దీని వెనుక మీ తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉందని? చిన్నప్పటి నుంచి నేను ఎక్కడికి ఏ కాంపిటీషన్స్కి వెళ్ళాలన్నా వాటికి మమ్మీ చూసుకునేదన్నమాట. అండ్ డాడీ కూడా ఏదైనా ఛాంపియన్షిప్కి వెళ్ళాలి డాడీ, ఇంత డబ్బులు కావాలి అంటే, నువ్వు నీ ఛాంపియన్షిప్ మీద ఫోకస్ చేయి, మనీ అంతా నేను చూసుకుంటా అంటారు. సో చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. అలా మమ్మీ డాడీయే కాకుండా మా కోచెస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారన్నమాట. ధన్యవాదాలు గ్రీష్మ. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. భవిష్యత్తులో మరిన్ని విజయాలని సాధించాలని, ఆ సాధించిన విజయాలతో మీ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని మరోసారి అభినందనలు తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టును షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. విజయవాడలో జలవనరుల శాఖ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి ఈ ఏడాది జూలై నాటికి ఉత్తరాంధ్రకి నీరందిస్తామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. సంవత్సరాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలనకు పర్టికులర్గా ఇరిగేషన్ శాఖే ఒక నిదర్శనం అనే విషయాన్ని కూడా నాకు అందరికీ తెలుసు. ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలన లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు మరి ధ్వంసమైనటువంటి పరిస్థితిగా ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను పారిశ్రామికవేత్తల ముందు నిలిపే ప్రయత్నం చేశారని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ పెట్టుబడుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 6 నెలల కాలంలోనే 2 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. నామరూపాలు లేకుండా పెట్టుబడులదారులందరినీ పక్క రాష్ట్రాలకు తరిమేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అయితే కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు ఇస్తూ అలాగే పెన్షన్దారులకు 30వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్రంలో ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకునే ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అదే తరుణంలో ఈరోజు మా నాయకులు దావోస్ పర్యటన ముఖ్యమంత్రి అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ హోదాలో వెళ్ళినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు ఈ రోజుకి కూడా రాష్ట్రాల్లో అయితేనేం కేంద్రంలోనైతేనేం అంతర్జాతీయంగా తెలుసు కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి తప్పక ఈరోజు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఏ విధంగా ఏ తప్పులు దొరలేదు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దావోస్ పోయేది కాదండి, దావోస్ పోకుండానే ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల భూ కేటాయింపునకు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ ఇల్లు కార్యక్రమంలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులను జారీ చేశారు. పట్టణాలలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాలలో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయిస్తారు. ఇంటి స్థలం ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు 10 ఏళ్ల తర్వాత లభిస్తాయి. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటిని నిర్మించుకోవాలి. అర్హత గలవారికి ఒకసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అవకాశం ఉంది. తెల్ల రేషన్ కార్డు కలిగి రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు స్థలం లేని వారిని అర్హులుగా పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లలో అందుబాటులో ఎందులోనూ లబ్ధి పొంది ఉండకూడదు. గ్రామ వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గణపతిరాజు తెలిపారు. మంత్రి నారా లోకేష్ యువకలం ప్రారంభించి నేటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందుతోందని, ఈ క్రమంలో ఉత్తరాంధ్రతో సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. యువగలం అనేది పాదయాత్ర మొదలు పెట్టారు. అయితే ఈరోజు 2 years అది 2 సంవత్సరాలు అయిపోయిన సందర్భం. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు అనేది వారి యువగలం పాదయాత్ర చేయటం, అలాగే ప్రజలతో అన్ని విధాలుగా మమేకం అవుతూ అందరితో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారు మన రాష్ట్రంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా అర్థం చేసుకొని ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్గా
వచ్చారు. అయితే మనం చూస్తుంటే ఎన్నో మంచి మార్పులు మన రాష్ట్రంలోకి వచ్చినాయి. గత 5 సంవత్సరాలు జరిగింది. ఆ మూర్ఖత్వ పాలన ఎప్పుడైతే జరిగినాయో తెచ్చిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి అనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం. టూరిజం దృష్టిలో ఉంచుకొని తాజ్ గ్రూప్, ఓబరాయ్, రాడిసన్ ఇటువంటి అన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలు మన యువతకి మనం కల్పించటం అవుతుంది. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిన యువగలం రోజున మనం ఈరోజు ఎంతో సంతోషంగా ఎన్నో పరిశ్రమలు మన రాష్ట్ర వ్యాప్తంగా తేవటం, ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కల్పించటం అనేది చాలా అదృష్టమైన ప్రజలమని నేను భావిస్తూ వరుస విజయాలతో దూసుకువెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి 99 రాకెట్ ప్రయోగాలు చేసిన ఇస్రో 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీ ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి దేశీయంగా రూపుదిద్దుకున్న క్రయోజెనిక్ GSLV F-15 రాకెట్ NBS-02ను తీసుకువెళ్లేందుకు సన్నద్దమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్డౌన్ ప్రక్రియ రేపు తెల్లవారుజామున ప్రారంభమై 27 గంటల అనంతరం నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఈ ఉపగ్రహం ద్వారా దేశంలోని వినియోగదారులతో పాటు భారత భూభాగానికి 1500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రాంతానికి నావిగేషన్ సిస్టమ్ సేవలు అందించనుంది. భారతీయ సనాతన సంప్రదాయాలలో యోగాకు ప్రత్యేక స్థానముందని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి దుర్గారావు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులు ఈరోజు సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు మీడియాతో మాట్లాడుతూ సూర్య నమస్కారాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ ఆసనాల సాధనతో శారీరక, మానసిక సమస్యలు వైదొలుగుతాయని తెలిపారు. ఏకైక దేవాలయం అది. ఈ రథసప్తమి రోజు అంటే సూర్య జన్మ దినోత్సవం సందర్భంగా రథసప్తమి నిర్వహిస్తుంటాము. ఆ రథసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరము రాష్ట్ర పండగగా నిర్వహించమని ఆదేశాలు జారీ చేసినందున మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని జిల్లాలో గల అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అలాగే ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మరియు హై స్కూల్స్లో కూడా ఈ దినము సూర్య నమస్కారాలు మాస్ మోటివ్లో నిర్వహించమని ఆదేశించినందున ఈరోజు మేము మా కళాశాలలో సుమారుగా 800 మంది విద్యార్థుల చేత నిర్వహించడం జరిగిందండి. దానిలో విద్యార్థులు అందరూ కూడా చాలా శ్రద్ధతో ప్రత్యేకంగా ఆనందంగా చేశారండి. అదేవిధంగా ఈ వేళ నుండి మళ్ళా 2వ తారీఖు వస్తున్నటువంటి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025ను ఫిబ్రవరి 5 నుండి 9వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్తో కలిసి వేవ్స్ బజార్ ఈ మార్కెట్ను ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ వేవ్స్ సృజనాత్మకతకు వేదికగా నిలిచేలా కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. సృజనాత్మకత సంపద సృష్టికి భారత్ కేంద్ర బిందువు కావాలన్న సంకల్పంతో ప్రపంచంలోనే తొలిసారిగా మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో పరస్పర చర్చలు, సహకారం, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వేవ్స్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. होना चाहिए वेव्स का उद्देश्य रहेगा हमारी इस क्रिएटिविटी को, इस स्टोरी टेलिंग ट्रेडिशन को और नौजवानों की और क्रिएटर्स की इस ताकत को एक नया स्थान मिले, ग्लोबल रिकॉग्निशन मिले और भारत क्रिएटिव इकोनॉमी का कैपिटल बने. अब जो वेव्स जल्दी ही अनाउंस होगा. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలలో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్లు కోల్పోగా నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలలో ముగిశాయి. ఉదయం 75,700 పాయింట్ల వద్ద నష్టాలలో ప్రారంభమైన సెన్సెక్స్ అదే నష్టాల పరంపర రోజంతా కొనసాగింది. ఇంట్రాడేలో 75,267 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 824 పాయింట్ల నష్టంతో
75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 263 పాయింట్లు కోల్పోయి 22,829 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 86 రూపాయల 33 పైసల వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.